సో మేము ఈరోజు యాదగిరిగుట్ట. హాయ్. సో హీఈస్ ఇంటరప్టింగ్ మీ ఇన్ బిట్వీన్. ఓకే, సో ఇప్పటి నుంచి నా వ్లాగ్స్ లో ఈ పర్సన్ కూడా యాడ్ అవుతారనమాట. సో హీఈస్ మై హస్బెండ్. మీ అందరికి తెలుసు కదా, ఒకప్పుడు మా ఫియాన్సీ అంటుండే, ఇప్పుడు కొత్తగా మా హస్బెండ్ అని చెప్పి అనాల్సి వస్తుంది. ఓకే, వాట్ ఎవర్. సో టుడే వీఆర్ గోయింగ్ టు యాదగిరిగుట్ట. సో మా పెళ్ళయిన తర్వాత ఫస్ట్ అలా టెంపుల్ కి వెళ్ళాలి కదా. సో మా అత్తయ్య వాళ్ళు యాదగిరిగుట్టకి వెళ్ళాలి అని చెప్పి మొక్కున్నారు, కళ్యాణం చేయించాలి అని చెప్పి. సో మేము యాదగిరిగుట్టకి స్టార్ట్ అయిపోయాము. వీఆర్ ఆన్ ది వే టు యాదగిరిగుట్ట. అండ్ కార్ లో ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాము. ఇంకో కార్ లో మా అత్తయ్య, మామయ్య, మా నాన్న, ఇంకా మా అమ్మ. సో మొత్తం 6 మెంబర్స్ వెళ్తున్నాము. సో ఇది వీక్ డే కాబట్టి మా బ్రదర్స్ అండ్ మా వదిన రాలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆఫీస్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి. మేమంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా లీవ్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. పునీత్, సో ఆల్మోస్ట్ వీ హావ్ రీచ్డ్ టు యాదగిరిగుట్ట. ఎంతసేపు ఇంకా? We just entered. ఇంకా పైకి ఎక్కాలి. ప్రాబబ్లీ ఈ రోడ్ 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్. ఇదంతా కొత్త చేసిండు ఆ రోడ్ అంతా. వావ్, రెనోవేట్ చేసినట్టున్నారు. ముందర చూస్తున్నారా, ఒక హోండా సిటీ కార్ ఉంది కదా, దాంట్లోనే మా అమ్మ వాళ్ళు ఉన్నారు. ఓకే చెప్పు, హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? సో ఫార్ సో గుడ్. విత్ సిరియా లేకపోతే ఏంటిది? ఎట్లా, నాతో మంచిగా ఉందా లేకపోతే ఏదైనా కొత్త ఫీల్ వస్తుందా? హౌ ఇస్ ఇట్? Feel anything new, but yeah, it's nice. Some companion, it's very nice. Okay. Yo, so we almost reached. ఇక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, సో అదే అంట. సో నేనే యాదగిరిగుట్టకి వచ్చి ఆల్మోస్ట్ నాకు అసలు గుర్తు కూడా లేదు ఎప్పుడు వచ్చాము. మా డాడీ వాళ్ళు అయితే అన్నయ్య పెళ్ళైనప్పుడు వచ్చాము అంటున్నారు, కానీ ఐ డోంట్ రిమెంబర్. నువ్వు ఎప్పుడు వచ్చావు లాస్ట్? 7 years back. 7 years అయిందంటే తినొచ్చి. చాలా మారిపోయింది ఇక్కడ. అంటే నాకు బేసికలీ ఏం గుర్తులేదు. హీస్ టెల్లింగ్ మీ అండ్ ఐఎమ్ లిసనింగ్. మారిపోయింది అని, ఈ వాల్ లేదు, ఆ వాల్ లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఏదో వింటున్నా అట్లా. మొత్తం రెనోవేట్ చేశారని తెలుసు, కానీ ఇంత వాస్ట్ డిఫరెన్స్ ఉందని ఇప్పుడే చూస్తాను. సో అదనమాట మ్యాటర్. ప్రస్తుతానికి అయితే జస్ట్ అలా చూస్తూ వెళ్తున్నాము, ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ వచ్చినాయి, ఇక్కడ ఏముంటుండే, ఇక్కడ ఏం లేకపోతుండే, అవన్నీ వింటున్నా. సో లెట్స్ సీ ఇంకేమేం చేంజెస్ వచ్చాయి. వావ్, వి ఆల్మోస్ట్ రీచ్. ఇదేనా? We almost reached. We reached. ఇంకా టైం పడుతుందా? పైకి ఎక్కాలి కదా. ఓకే. సో ఎంతసేపు అయితే పైకి ఎక్కాలంటే? 5 to 10 minutes. కిలోమీటర్స్? 3 I guess. I'm not sure. చిన్నదా? ఓకే, సో తిరుపతి గుట్ట అయితే ఆల్మోస్ట్ 45 minutes పడుతుంది అనుకుంటా కదా. 45 minutes లో వెళ్ళాలి, తొందరగా వెళ్ళిపోవచ్చు. కానీ హే యా, నామాలు. వెయిట్ ఐ షో యూ. చూసారు కదా, ఇక్కడ నామాలు కనిపిస్తున్నాయి. ఇదే సో టెంపుల్ ఎంటర్ అవుతున్నాము అంటే ఇక్కడ అంతా ఈ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది కదా. మొత్తం ఆటోస్, బస్సెస్, సుమోస్ ఎక్కువ. టాటా సుమోస్, క్వాలిస్. అబ్బా, జింక్స్. ఓకే, వాట్ ఇస్ జింక్స్? నేను అందరికి చెప్పు. మన ఇద్దరం ఒకటే వర్డ్ ఒకటే టైంలో అంటే దెన్ యూ డూ అ జింక్స్ థింగ్ అండ్ హూఎవర్ విన్స్ విల్ హ్యావ్ లైక్ ఛాలెంజ్. సో ఇప్పటి వరకు ఎవరు ఎక్కువ జింక్స్ విన్ అయినరు? నేనే. ఇట్స్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ మీ. నేనే ఎక్కువ విన్ అయినా. కానీ ఇప్పటి వరకు లైట్ తీసుకో. కానీ ఇప్పటి వరకు ఒక్క ఛాలెంజ్ లో నేను ఏది అడిగినా నో అని అంటాడు. సో ఇప్పుడు కొత్తగా నాకు గుర్తొచ్చింది, జింక్స్ తో ఒక ఛాలెంజ్ నేను యూజ్ చేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ జింక్స్ నేనే అన్నా. వీడియో రికార్డ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ. ఓకే డన్. సో జింక్స్ అని ఫస్ట్ నేనన్నా,
ఇంకా నేను కూడా వీడియో చూసుకోలే. కింద కామెంట్స్ లో పెట్టండి. వాట్ ఎవర్. He is ready for kalyanam. The outfit. గుట్ట ఎక్కుతున్నాం ఇప్పుడు. అది కాదే టెంపుల్ అక్కడ ఉన్నదా? ఇది ఇక్కడ అన్ని ఆటోస్ కూడా వెళ్ళవదా? అందుకే మనం ఆపిన రా అక్కడ. Private cars are not allowed unless you have permissions. This person is also my husband. ఇందాక వేరే డ్రెస్ లో ఉండే కదా, పరిశాన్ అవుతారు తినాలని. Clarity. The same one but in a different attire. He's all set for kalyanam. నాకేమో ఇంట్లోనే చీర కట్టుకో, మళ్ళీ లేట్ అయిపోతుంది, నువ్వు చాలాసేపు రెడీ అవుతావు అని చెప్పి ఇంట్లోనే శారీ కట్టించుకొని మరీ తీసుకొచ్చాడు అనమాట. తినేమో మంచిగా బ్యాండ్ షర్ట్ వేసుకొని ఇక్కడికి వచ్చి ఏం చేసుకున్నాడు. బట్ యూ గైస్ నో వాట్, అసలు ఈ మొత్తం పెళ్ళి డేస్లో ఫస్ట్ రెడీ అయింది నేను తెలుసా. అన్ని ఈవెంట్స్కి అంతే, అది మా సంగీత్ కానీ లేకపోతే వెడ్డింగ్ కానీ రిసెప్షన్ కానీ అన్ని ఈవెంట్స్కి కూడా యూనో అదొక పెద్ద, నేను చాలా హ్యాపీ ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. వావ్, బ్రైడ్ ఫస్ట్ రెడీ అయ్యింది అని చెప్పి. ఎస్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ ఆల్సో ఉన్నారు ఇలాంటి అమ్మాయిలు యాక్చువల్లీ ఫస్ట్ రెడీ అయ్యేవాళ్ళు, అందులో నేను ఒక అమ్మాయిని. కరెక్టా? చెప్పు, అన్ని నమ్ముతారు. ఇది మాత్రం నిజం, ఒప్పుకోవాలి. యా, ట్రూ. సో దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. ఇదేనా వాల్ లేకుండే అన్నావు కింద నుంచి? అసలు ఇవన్నీ ఇక్కడ అన్ని షాప్స్ ఉంటుండే. Every time when we come we used to live in this one. Okay. Oh. Wow. So ఇదంతా చేంజ్ అయిపోయింది. Actually we are getting late for kalyanam. ముందర వెళ్తున్న వాళ్ళే మా పేరెంట్స్. ఐఎమ్ రన్నింగ్ యాక్చువల్లీ. కొత్త పెళ్లి కూతురు కష్టాలు, కొత్త పెళ్లి కొడుకు కష్టాలు. రన్ రన్ రన్. మెట్ట గుచ్చుకోబోతున్నాయి. యో, డన్ విత్ ద కళ్యాణం అండ్ దర్శనం. So this is the temple. సో బేసికలీ ఇదంతా రెనోవేషన్ నడుస్తుంది అనమాట. సో ఈ టెంపుల్లోకి దే ఆర్ అలౌవింగ్ నౌ. సో దిస్ ఇస్ ద టెంపుల్. సో మేము చైర్మన్ గారు మా తాతయ్య కాబట్టి అలా లోపలికి వచ్చాము. బట్ వి డిడ్ంట్ గో ఇన్సైడ్. అమ్మా హాయ్. అత్త హాయ్. యంగ్ మామ. అందుకదు ఇవన్నీ మోస్తున్నారు, పుస్తకాలు మోస్తున్నారు, మనం ప్రసాదాలు హ్యాంగ్ చేసిన చూడు. నాకు కావాలి ఇప్పుడు. ఏందే హ్యాంగ్ చేసిన క్లిప్ అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. మంచి మొక్కిరా. ఫస్ట్ టైంకే ఇక్కడ అంట. టెంపుల్ ఇనాగరేట్ చేసేసినావా? ఒక్క షాట్ ఇట్లా రూట్ స్లైస్ చేసిన టైం.
సింగిల్ షార్ట్ కే అసలు ఎక్స్పీరియన్స్ ఫుల్ చేసిన వ్రతంలో. ఇప్పుడు పెళ్ళప్పుడు కాదు, ఇప్పుడు పెళ్లిలో. హే పెళ్లి కొడుకు, దర్శనం అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు కళ్యాణం అండ్ దర్శనం అయిపోయింది. మా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని విల్ గో బ్యాక్ హోమ్. అంతకన్నా ముందు విల్ హ్యావ్ సమ్ ఫుడ్. సో ఫుడ్ లంచ్ అంటే బేసికలీ మేము బ్రాహ్మణ్స్, సో ఏ గుడికి వెళ్ళినా కానీ అక్కడ ఒక సత్రం ఉంటుంది అనమాట బ్రాహ్మణ్స్ కి. ఏం సత్రం అది? కర్వేణ సత్రం. కర్వేణ సత్రం అని చెప్పి ఉంటది. కర్వేణ సత్రం అని అన్న దిస్ పర్సన్ విల్ ఆల్వేస్ కరెక్ట్ మీ. అబ్బా నేను కరెక్ట్ మాట్లాడినా కరెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఓకే ఫైన్, వాట్ ఎవర్, దిస్ హస్బెండ్స్ విల్ నెవర్ చేంజ్. ఫైన్. సో కర్వేణ సత్రం లోనే మేము తింటాం అనమాట. సత్రంలో ఫుడ్ అని అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే అక్కడ ఎందుకో ఫీల్ వస్తుంది, ప్రసాదం ఫీల్ అని చెప్పి. సో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళు యూజ్ చేసే వాటర్ ఎందుకో డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే ఇంట్లో మనం చేసుకునే దానికన్నా ఆర్ హోటల్స్లో ఉన్న ఫుడ్ కన్నా సో మంచి ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుంది. పచ్చళ్ళు 2 మంచిగా, పప్పు, కూర, చారు, సాంబార్ అండ్ ఆల్. So this person actually doesn't like all those satram food, but ee roju he doesn't like to go. Antena he won't prefer to go. Anni 5-star 7-star hotels lone baga tini alavatu ayyi satramlo food alavatu ledannamata. So ee roju satram ki teeskeltunna Mr. Punath Bhargav Palakurtini. Are you ready? తినే ఉంటాం కదా ఆల్రెడీ చిన్నప్పుడు. ఓకే, సో హీ ఎయిట్ అంట ఆల్రెడీ, బట్ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. అంతేనా? కరెక్టా? యా. సో వీఆర్ గోయింగ్ టు సత్రం. ఐ షో యూ ఆల్ అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుందో. అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేణ నిత్యన్నదాన సత్రం. సో దిస్ ఈజ్ ద సత్రం. సో ఒక ఇంట్లో మనకు భోజనం పెడతారు ఇప్పుడు. చూడండి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫ్లైట్. చిన్న ఫ్లైట్ అన్నమాట. సో యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. తిరుపతి. హే బ్రో. సో నేను, మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య వెళ్తున్నాం. ఫస్ట్ ఇక్కడ విజయవాడకి వెళ్ళి అక్కడ ఒక 1 hour టైం పాస్ చేసి తిరుపతి ఫ్లైట్ అనమాట. వావ్, దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ మీ. ఎందుకు అంటే వాళ్ళ ఫొటోస్ తీయాలట. క్యారే పెళ్ళైపోయింది, ఇంకేం ఫొటోస్? సింగిల్ గా తీయద్దు. Ma'am, please wear your mask. Yeah. Please wear my mask. This is a very short flight. మా సీట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చాయి. ఇప్పుడు అందరిని అడుగుతారనమాట. He is the number 1 cheater. Who is he? Mr. Punath Bhargav Palakurti. $200. ఇట్లనే ఉంటుంది మరి. ఫట్టు నేను అట్లా కొట్లాడి విండో సీట్ తీసుకున్నా.
click the picture? Who clicked the picture? It's you, of course. You're lucky to have a wife like me. Okay, bye. We are in Tirupati. సో ఇప్పుడు చెకింగ్ అవుతుంది అనమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు కోవిడ్ వల్ల రూల్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ కంపల్సరీ చెకింగ్ దగ్గర పైకి వెళ్తుంటే దర్శనం టికెట్ ఉండాలి అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ ఆధార్ కార్డ్ ఇస్ మస్ట్ అనమాట. హలో, యూ హ్యావ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్? Yep, I do have COVID vaccine. I have darshanam letter. We are done with the checking and we are leaving. Wow, కొండ ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు, గ్రీనరీ అండ్ ఆల్ బ్యూటిఫుల్. ఈ ప్లేస్ చూసారా? అది చూపించి అక్కడ సరే. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు పెట్టే ఒక స్టోరీ, వాట్సాప్ స్టోరీస్లో కానీ స్నాప్చాట్లో ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో ఉండే కామన్ ఫోటో ఇది. తిరుపతి వచ్చాము అని ఎందుకు అది మెన్షన్ దాట్. మా కార్ అక్కడ ఉంది. తిరుమలకి వచ్చాము అండ్ ఇక్కడ నుంచి జీప్లో వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం ఎక్కినాను. యాక్చువల్లీ చిన్నప్పుడు ఎక్కినాం మనం ఒకసారి. చిన్నప్పుడు ఎక్కామన్నమాట నేను మా అన్న. ఈ ఊళ్ళో ఎక్కినాం కదా. దర్శనం అయిపోయింది. మేము ఇప్పుడే బయటకు వచ్చాం అనమాట. అండ్ మాకు ఈరోజు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మేము బ్రేక్ దర్శనంలో వెళ్ళాం మార్నింగ్ 6:45కి. సో ఆల్మోస్ట్ అంటే ఎవ్రీ టైం నేను తిరుపతి వెళ్ళినప్పుడు అయితే జస్ట్ వెండి ద్వారం నుంచి బంగారు ద్వారం ఎంటర్ అయిన తర్వాత ఒక లైన్ ఉంటుంది, ఇట్లా చూసి ఇలా వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు అయితే మాకు బ్రేక్ దర్శనంలో ఆల్మోస్ట్ ఇంకా ఆ గేట్ నుంచి ఇంకా ముందుకి కూడా ఎలా చేశారనమాట. సో ఇలా వెళ్ళిపోయే వాళ్ళం అలా కాకుండా స్ట్రైట్గా వెళ్ళి అక్కడ చూసి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చి అలా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంత దగ్గర నుంచి చూసాము దేవుణ్ణి. చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ ఇప్పుడే వి కేమ్ అవుట్ అండ్ ఊరినేరుకి వచ్చాము. అండ్ మాకు వచ్చేసి కౌస్తుభంలో ఇచ్చారన్నమాట రూమ్స్. సో ఇప్పుడు డ్రెస్ చేంజింగ్ అండ్ ఆల్ అయిన తర్వాత విల్ గో బ్యాక్ టు తిరుపతి. సో కింద తిరుపతి దగ్గర అమ్మవారి దర్శనం చేసుకొని, యాక్చువల్లీ ఇక్కడ జూ పార్క్ కూడా బాగుంటుందంట. అంటే నాకు ఎప్పుడు టైగర్ చూడాలి, లయన్ చూడాలి అనే పెద్ద కోరిక. చెప్తారు అమ్మరు. అసలు హైదరాబాద్లో అయితే నేను ఇప్పటివరకు జూ పార్క్ వెళ్ళలే. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకెళ్లారు, బట్ ఐ డోంట్ రిమెంబర్. పేరెంట్స్ అంతా అంతే, ఎప్పుడు చిన్నప్పుడు ఓకే ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు కానీ పెద్దకి ఏం గుర్తుండవు. వెళ్ళలే అన్న ఫీలింగ్లోనే ఉంటాం అనమాట. సో ఇప్పుడు కింద ఒకవేళ టైం ఉంటే జూ పార్క్ వెళ్ళి మంచిగా టైగర్ అండ్ ఆల్ చూసి, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జూ పార్క్లో వైట్ టైగర్ ఉందంట. సో అది చూడాలి అని చెప్పి ఐఎమ్ థింకింగ్. మా అన్నయ్య ఇంకా మా హస్బెండ్ ఏమంటారో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ యు ఆల్ నో వాట్, ఈ శారీకి ఎన్ని కామెంట్స్ వచ్చాయి. ఎంగేజ్మెంట్ శారీ, ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. ఇది నేను ఏ ఆన్లైన్ పేజ్లో పర్చేస్ చేయలేదు. మా ఇంటి దగ్గర ఒక అంకుల్ అన్ని పట్టు శారీస్ తెస్తారనమాట. సో అక్కడ నేను పర్చేస్ చేశాను ఈ శారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ఈ శారీ నచ్చింది. అండ్ ఐఎమ్ సో సారీ, ఇది ఎక్కడ పర్చేస్ చేశాను, జస్ట్ అది ఒక షాప్లో అనమాట, ఎక్కడ ఆన్లైన్ కాదు. లెట్స్ గో. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు తిరుపతి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అట్లా చిల్ అవుతూ ఐస్ క్రీమ్ తింటూ ఒక కార్ తీసుకొని గోయింగ్. చెప్పా కదా కింద అమ్మవారి టెంపుల్, లంచ్ అండ్ దెన్ ఎయిర్పోర్ట్.